పాపయ్య గారు. ఎవరు? నేనండి, గంగని. తలుపు తీసే ఉంది, లోపలికి రా. రా గంగా, రా. పాపయ్య గారు. కంగారు పడుకు, డాక్టర్ సలహా అంతే. ఏమిటి, ఏమైనా డబ్బు కావాలా? నాన్న ఒంట్లో బాగలేదు, పైగా నెలాఖరు. సరే, నీకు మాత్రం నేను తప్పితే ఎవరున్నారు? ఏమంటావు? ఇస్తానండు. పాపయ్య గారు, ఏమిటిది? చూడు గంగా, మీ నాన్న అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చాను, నువ్వు ఎన్నోసార్లు తీసుకున్నావు. మీరు తీర్చలేరని తెలిసినా అప్పు ఎందుకు ఇచ్చానంటావు? ఒక బీద కుటుంబానికి సాయపడే పుణ్యాత్ముడు అనుకున్నాను గాని నువ్వు ఇలాంటి తేనె పూసిన కత్తివని ఊహించలేదు. పుణ్యం దేవుంది గంగా, పుణ్యం చాలా పోయింది, ఇక పాపమే చెయ్యాలి. నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకున్నావు అనుకో, నీ ఒళ్ళంతా నగలతో నింపేస్తాను. నీ తమ్ముళ్ళ చదువులు, నీ చెల్లెలు పెళ్లిళ్ళు ఒక్కటేమిటి, మీ ఇలాంటి హై క్లాస్ గా మార్చేస్తాను. ఏమంటావు? నీచుడా, నేను నిప్పు లాంటి దాన్ని. నిప్పు నీటి మీద పడ్డా, నీరు నిప్పు మీద పడ్డా ఆరిపోయేది నిప్పే గంగా. అనవసరంగా ఆవేశపడక నా కౌగిట్లోకి రా, స్వర్గం చూపిస్తాను. నాకు స్వర్గం చూపించడం కాదురా, నువ్వే నీ చావుని చూస్తావు. ఎట్లా చూస్తాను అది చూస్తాను. నీకు పుణ్యం ఉంటుంది. అక్కడ పాపయ్య గంగక్క లోపల పెట్టి తలిపేశాడు. రామయ్య, నన్ను క్షమించు రామయ్య, నన్ను క్షమించు రామయ్య. రామయ్య, నన్ను కట్టొద్దు రామయ్య, తాగిన మైకంలో తప్పు చేశాను, నన్ను కట్టొద్దు రామయ్య, నీకు దండం పెడతాను, కట్టొద్దు రామయ్య, రామయ్య, నన్ను క్షమించు రామయ్య. రక్తం, ఈ చేతులతో చంపేసిన ఒక నీచుడి రక్తం. నేను నమ్మను. ఆకాశం విరిగిపోయిందంటే నమ్ముతాను, సముద్రం ఇంకిపోయిందంటే నమ్ముతాను, కానీ నువ్వు నీ చేతులతో ఒక నిండు ప్రాణాన్ని తీయటమా? అసంభవం. ఆవేశంతో రక్తం ఉడికినప్పుడు ఏదైనా సంభవమే. నేనిప్పుడు మీ ముందు నిలబడడం ఎంత నిజమో, నేను కూనీ చేయటం కూడా అంతే నిజం. ఈ లాఠీతో ఆ పాపయ్య తల చితకొట్టి చంపేశాను. రామయ్య, నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. రామయ్య, నేను నిన్ను అరెస్ట్ చేయడమా? ఏ చేతులతో నిన్ను కౌగలించుకున్నాను,
ఆ చేతులతో నీకు బేడీలు వేయడం నా వల్ల కాదు రామయ్య. నిన్ను జైల్లో పెట్టడం నా వల్ల కాదు. అవసరం అనుకుంటే నేను ఈ జాబ్కి రిజైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ నేను నిన్ను నో, ఐ కాంట్ డూ ఇట్. Idiot. మన స్నేహం ఇంటి దగ్గర, ఇక్కడ కాదు. ఇది పోలీస్ స్టేషన్. మీరిక్కడ సబ్ ఇన్స్పెక్టర్, నేను హంతకుడిని. నన్ను అరెస్ట్ చేయటం మీ డ్యూటీ. డ్యూటీ దైవం లాంటిది. అరెస్ట్ చేయండి. ఈ ముద్దాయి రామయ్యకు హతుడు పాపయ్య ఎన్నోసార్లు డబ్బప్పిచ్చాడు. ఆ రుణం తీర్చమని పాపయ్య గట్టిగా అడిగాడు. దాంతో ఆగ్రహించిన ఈ ముద్దాయి ఆ పాపయ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయం చూసి తలుపులు పగలగొట్టి మరీ జొరబడ్డాడు. అనారోగ్యంతో అసహాయుడిగా ఉన్న పాపయ్యను లాఠీతో తల పగలగొట్టి మరీ చంపాడు రామయ్య. డబ్బు ఎగ్గొట్టాలనే దుర్బుద్ధితో ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన ఈ రామయ్యకు కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయిగా నువ్వు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ప్రాసిక్యూషన్ లాయర్ గారు చెప్పింది పూర్తిగా నిజం. కోర్టు వారి తీర్పుకి నేను బద్ధుణ్ణి. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం హతుడు పాపయ్యను ముద్దాయి రామయ్య ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు సాక్ష్యాధారాలతో నిరూపణైంది. చట్టాన్ని కాపాడవలసిన ఒక పోలీసు ఉద్యోగి అయ్యుండి ముద్దాయి ఇంత దారుణానికి పూనుకోవటం క్షమించరాని నేరం. ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం ముద్దాయి రామయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. గంగా, మోహన్, కృష్ణ, శాంతి. అమ్మా గంగా, ఇక వీళ్ళకి తల్లివైనా తండ్రివైనా నువ్వేనమ్మా. గంగా, ఊరుకో, ఊరుకో.